వయసు రీత్యా ఆమె మైనర్ అయితేనే ప్రేమ మైకంలో మోసాలకు అలవాటు పడింది. ప్రియుడితో కలిసి జల్సాలు చేయాలని భావించింది. తనకు తెలిసిన వారి ఇంటికే కన్నం వేసింది. రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్చర్యపోయే దృశ్యాలు కనిపించాయి. విజయవాడ మాచవరం సున్నపు బట్టీల సెంటర్లో అజయ్ కుమార్ కి పటమటకి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. వయసు రీత్యా ఆకర్షితులైన వారిద్దరూ ప్రేమ పక్షుల్లా విహరించడం ప్రారంభించారు. అయితే వారు సరదాగా తిరిగేందుకు జల్సాలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో అనేకసార్లు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. బాగా డబ్బు ఉంటే అన్ని తిరిగే వాళ్లమని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో పటమటలో తెలిసిన వారి ఇంట్లో కన్నం వేసేందుకు అనువుగా ఉందని నిర్ధారించుకున్నారు. గతంలో కూడా ఆ ఇంటికి పలుమార్లు వెళ్లి ఉండడంతో అక్కడ వాతావరణం మొత్తం ఆ బాలికకు అవగాహన ఉంది. దీంతో ప్రేమికుడు అజయ్ తో ఈ నెల 26న పటమటలోని ఆ వీధికి వెళ్లింది. అక్కడ తనకు నచ్చిన ఒక కుక్కను మొదట దొంగతనం చేసి తీసుకువెళ్లారు. అదే రోజు సాయంత్రం ఆ ప్రాంతంలో ఒక స్కూటీని చోరీ చేశారు. ఈ నెల 27 రాత్రి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ బాలిక వారి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత అజయ్ అక్కడకు చేరుకున్నారు. అర్ధరాత్రి ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగిలించి స్కూటీపై పరారయ్యారు. ఉదయం దొంగతనం విషయం తెలుసుకున్న ఇంటి యజమాని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పటమట సీఐ పవన్ కిషోర్ తన సిబ్బందితో అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ మొత్తాన్ని పరిశీలించి ఆ ప్రేమ జంట దొంగతనాల జాబితా చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వారు ఏ మార్గాలలో ఎలా వెళ్లారు, ఎక్కడెక్కడ దొంగతనం చేశారు అనేది మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోలను కూడా పోలీసులు సేకరించారు. ఆ తర్వాత నిందితులు అజయ్ ను ఆ బాలికను అదుపులోకి తీసుకుని విచారించడంతో కుక్క, స్కూటీ, బంగారం దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నారానికి ఒక స్కూటర్ మీద స్కూటీ యాక్సెస్ స్కూటీ మీద వచ్చి ఆ యొక్క నారాయణ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. దాని మీదట మనం ఆ బంగారు వస్తువులు కూడా అన్ని వాళ్ళు తీసుకొని ఇద్దరు వాళ్ళకి ఇంతకుముందు మాచవరం లిమిట్స్లో పోక్సో కేసు ఉంది. ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసు మననే కొట్టేశారు. ఆ కేసు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నేరం చేసి వచ్చిన వస్తువులతో బంగారంతో ఆ డబ్బుతో ఎక్కడన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని జీవించాలనే ఆలోచనతో ఈ యొక్క నేరాలు చేయడం జరిగింది. తెలిసి తెలియని వయసులో జల్సాల కోసం ఆశపడి జైలుకు వెళ్లిన వైనం చాలా మందికి కనువిప్పుగా మారాలని పోలీసులు అంటున్నారు.